నల్గొండ నగరపాలక సంస్థ తొలి మేయర్గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్గా బుర్రి చైతన్య ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేయర్గా బుర్రి చైతన్య ఎంపికయ్యారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్గా 45వ వార్డుకు సంబంధించినటువంటి మహమ్మద్ అష్రఫ్ అలీ ఎన్నికయ్యారు. అయితే వీరి ఎన్నిక మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నల్గొండ నగరపాలకకు సంబంధించి మొత్తం కూడా 48 డివిజన్లు ఉన్నాయి. 48 డివిజన్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 27 వార్డుల్లో విజయం సాధించారు. తర్వాత ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచారో వారు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం 30 మంది అయ్యారు. తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్గా మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత ఇక్కడ అందరూ కూడా ఈ పెరిక స్వాతి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఇక్కడ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య పేరును ప్రపోజ్ చేశారు. తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోసు మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్యను కూడా ఆమోదిస్తూ కూడా తెలిపారు. దీంతో ఇక్కడ మేయర్ అభ్యర్థి మేయర్గా బుర్రి చైతన్య ఏకగ్రీవం అవ్వడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్గా మహమ్మద్ అష్రఫ్ అలీ కూడా ఏకగ్రీవం అవ్వడం జరిగింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా 17 మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే సూర్యాపేటకి సంబంధించి సూర్యాపేట చైర్మన్గా నివేదిత పేరు ఖరారైంది. ఆమెను కూడా అక్కడ చేతులు ఎత్తి ఎన్నుకోవడం ద్వారా కూడా ఆమె మున్సిపల్ చైర్పర్సన్గా కూడా ఎన్నిక కూడా పూర్తయింది. ఇక తిరుమలగిరి మున్సిపాలిటీ కూడా ఇప్పటికే అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అక్కడైతే మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం 5 వార్డుల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ మొత్తం కూడా 10 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం కూడా తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా ఇప్పుడు కాంగ్రెస్కి 5 బీఆర్ఎస్కి 10 ఉండగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది వార్డు సభ్యులందరూ కూడా ఇక్కడ కౌన్సిలర్లందరూ కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత చేతులెత్తి ఎన్నుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రఘునందన్ రెడ్డిని కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్గా కూడా ఎన్నుకున్నారు. ఇక పోచంపల్లి మున్సిపాలిటీ అదేవిధంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా మరికొద్ది సేపట్లో అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా కొనసాగిన అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటికే కోదాడ హుజూర్ నగర్ ఇక మిగిలిన నందికొండ హాలియా ఈ ప్రాంతాల్లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చౌటప్పల్ మున్సిపాలిటీలోనే కాస్త గందరగోళం వాతావరణం అయితే నెలకొంది. చౌటప్పల్లో కూడా మొత్తం 20 వార్డులు ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు. అక్కడ బీఆర్ఎస్కి 3, బీజేపీకి 3, తర్వాత స్వతంత్ర అభ్యర్థి ఒకరు, తర్వాత సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఒకరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 11 స్థానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ 9వ వార్డుకి సంబంధించినటువంటి బొత్తుల వాణి అక్కడ ప్రమాణ స్వీకారం వచ్చి తర్వాత అక్కడ అప్పటి వరకు కూడా తనకే చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేసింది. చివరి క్షణంలో 13వ వార్డుకి సంబంధించినటువంటి పావనిని చైర్పర్సన్గా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఆమె అక్కడి నుంచి కూడా అలిగిపోయి బయటికి రావడంతో ఆ వార్డులో ఉన్న వారందరూ కూడా బొత్తుల వాణికి సంబంధించినటువంటి మద్దతుదారులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగారు. చౌటప్పల్ మున్సిపాలిటీ ప్రాంతం మొత్తం కూడా ఒక ఉధృత వాతావరణం నెలకొంది. అయితే ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం, ఆ మున్సిపాలిటీ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులందరూ కూడా ఆ మున్సిపాలిటీ వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చెల్లాదరి చేసేసి అందరినీ కూడా అక్కడ పరిస్థితి మొత్తం కూడా అదుపులో తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి మొత్తం కూడా సర్దుమరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ కూడా ఇంకా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి చౌటప్పల్ మున్సిపాలిటీలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆప్షన్ మెంబర్గా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా ఇప్పటికే అక్కడ చేరుకుని ఉన్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చౌటప్పల్ మినహా మొత్తం కూడా అన్ని మున్సిపాలిటీల్లో ప్రశాంత వాతావరణంలో అయితే ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నల్లగొండ నగరపాలక సంస్థకి అయితే ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం అయితే సాధారణ సమావేశం కూడా కొనసాగుతుంది. ఇక్కడ సంబంధించి రోడ్లు భవన శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడ తన ఎక్స్ ఆఫీషియో నెంబర్ కూడా ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ సాధారణ సమావేశం కూడా కొనసాగుతుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓటు